అండ్ నేను ఎప్పుడైనా ముందే ప్రిపేర్ చేసుకుంటా. ఇప్పుడైతే మనము కాఫీ తాగేసి పుష్ వర్కౌట్ అయితే చేద్దాము. ఓట్ మీల్ మిల్క్లో కాకుండా హాట్ వాటర్లో ఎందుకు బ్రో అని అడిగారనమాట. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లెక్స్ బ్రీత్ హోల్డ్ చేయాలి. ఈ బీన్స్ అండ్ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నా. ఇది కూడా బాయిల్ చేసుకున్నా బ్రోకోలీ, ఎందుకంటే బేసిక్గా బ్రోకోలీ బాయిల్ చేసుకోలేను. అదే ప్యాన్ మీద నేను లైట్గా కలర్ఫుల్ చేస్తున్నాను అనమాట. తీసేసా పన్నీర్. నేను చెప్పా కదా గైస్ ఇందాక, లైక్ బ్యాక్ టైంలో స్వీట్ పొటాటో అండ్ 125 grams. ఇక్కడ చూసారా 8 grams ఉంది, నో యాడెడ్ షుగర్. సో ఇదైతే హాయ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను మీ కృష్ణ. సో నా పేరు కృష్ణ ప్రసాద్. ప్రీవియస్గా బేసిక్ ఏంటంటే లైక్ ఈరోజు ట్యూస్డే అనమాట, నేను నాన్ వెజ్ తినను. సో నేను వెజ్ ఏం తింటాను అనేది బిగినర్స్కి, లైక్ వెజిటేరియన్ డైట్ చేసే వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ బేసిక్గా వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ టైం నేను నాన్ వెజ్ డైట్ చేసా. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ ఉంటే చూడొచ్చు దాంట్లో. సో మంచి రెస్పాన్స్ వచ్చింది, 17,000 వ్యూస్ వచ్చాయన్నమాట దానికి. అండ్ ఈ వీడియో కూడా మంచి రీచ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఛానల్కి కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఇక్కడ వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ డైట్ రిలేటెడ్ కానీ, ఫిట్నెస్ రిలేటెడ్ కానీ, అండ్ పోస్చర్ రిలేటెడ్ అండ్ ఏదైనా పోజింగ్ రిలేటెడ్ కాంపిటీషన్స్కి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ పింగ్ చేయొచ్చు, ఎనీ టైం పింగ్ చేయొచ్చు అక్కడ. అండ్ అది గైస్, ఫస్ట్ అయితే నేను లేవగానే వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. సో వామ్ వాటర్ బేసిక్గా నార్మల్ డైజెషన్ బెటర్ ఉండడానికి తీసుకుంటాను. సో ఫస్ట్ అయితే వామ్ వాటర్ తాగుదాం. ఏంటి వీడు డాల్మిషన్ డాగ్లో ఉన్నారని చూస్తున్నారు. సో బేసిక్ ఏంటంటే లైక్ కప్పింగ్ చేయించుకున్నాను అనమాట, డీప్ టిష్యూ మసాజ్ చేయించుకొని. సో దానివల్ల ఇవంతా కప్పింగ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇది ఒక 2 weeksలో పోతే అంట. చెప్పా కదా ఫస్ట్ వామ్ వాటర్తో అని. అండ్ వామ్ వాటర్తో స్టార్ట్ చేద్దాము. సో బెటర్ డైజెషన్ కోసం ఈ గ్లాస్ వాటర్ తాగితే ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 300 to 350 ml ఉంటుందేమో, పెద్ద గ్లాస్ ఇది. అండ్ నేను ఎప్పుడైనా ముందే ప్రిపేర్ చేసుకుంటా, ట్యూస్డే వస్తే నైట్ సోక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి కిడ్నీ బీన్స్, ఇవి వచ్చేసి పెసర్లు, వాటిని శనగలు అంటారు తెలుగులో. అండ్ పిల్టో సీడ్స్ కూడా మా అమ్మమ్మకి చెప్పాను నానబెట్టమని, పెట్టలేదు. సో నో ప్రాబ్లం, ఇవైతే అడ్జస్ట్ చేసేద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఓట్ మీల్ తింటా. ఓట్ మీల్ తర్వాత అంటే లైక్ కాఫీ తాగుతా. ఓట్ మీల్ ఫస్ట్ తీసుకొని తర్వాత కాఫీ తాగుతాను, అది అంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే వాటర్ తాగుదాం. లాస్ట్ టైం లాగానే ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అనమాట అండ్ హాట్ వాటర్. నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, బ్రో ఓట్ మీల్ మిల్క్లో కాకుండా హాట్ వాటర్లో ఎందుకు బ్రో అని అడిగారు అనమాట. బేసిక్ ఏంటంటే లో క్యాలరీ అండ్ ఆల్రెడీ వే ప్రోటీన్ వేసుకుంటావు, ఇది వచ్చేసి మిల్క్ ప్రోడక్టే. మళ్ళీ నువ్వు మిల్క్ కలిపితే అది ఇంకా హై క్యాలరీ అయిపోతుంది. బట్ దీన్ని కొంచెం టైట్గా పెట్టడానికి మీల్ని నేనైతే వాటర్ ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి పీనట్ బటర్ అండ్ ఇది రోస్ట్ చేశాను అనమాట నేనే, అన్ని సీడ్స్ తీసుకొచ్చి. అండ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి దీనివల్ల. అండ్ డేట్స్, కొన్ని ఆల్మండ్స్ అండ్ పిస్టాషియో. సో మనం వచ్చేసి ఇప్పుడు సెట్ చేసుకొని దీంట్లో అయితే ఓట్స్ వేసుకుందాము. 50 grams ఓట్స్ అయితే వేసుకున్నాయి, ఇంకా 2 grams పడ్డది, దాంట్లో మనకి ఏం చేయలేం కానీ. సో 1 scoop పీనట్ బటర్ వేస్తా ఫస్ట్, తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని లాస్ట్లో వే ప్రోటీన్ వేసి నేను దీంట్లో వాటర్ వేసుకుంటా. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం వే ప్రోటీన్ వేసుకుందాం. వేసుకొని హాట్ వాటర్ మొత్తం దీంట్లో వేసి మిక్స్ చేసుకుందాం అంతే. లాస్ట్లో బనానా పైనుంచి వేసుకుంటాను, దట్స్ ఇట్. ఈ ఉప్మా లాగా చేసుకోవాలి, మరి ఎక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు అనమాట. లైట్ వాటర్ అయితే పోసుకొని దాంతో మిక్స్ చేసుకోవాలి నీట్గా. వచ్చేసి మన ఫస్ట్ మీల్ అనమాట, ఫైనల్ లుక్. సో ఇది మనం తినేసి కొంచెం కాఫీ తాగి జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే లైక్ ఆన్ సీజన్లో ఉంటాయి మాత్రం డైరెక్ట్ బ్లాక్ కాఫీ తాగుతా, నేను ప్రీ వర్కౌట్ ఏం తీసుకోను. సో ఇప్పుడైతే మిల్క్, ఇప్పుడు హాఫ్ సీజన్ కాబట్టి మిల్క్లో కలుపుకొని కాఫీ అయితే తాగుతున్నాను నేను. సో గైస్ ఇప్పుడైతే మనము కాఫీ తాగేసి పుష్ వర్కౌట్ అయితే చేద్దాము. అండ్ నేను మసాజ్ చేయించుకున్న తర్వాత ఇంతవరకు అయితే పుష్ వర్కౌట్ చేయలేదు. అండ్ లైక్ పంప్ ఎట్లా ఉంటుందో చూడాలి. చాలా డేస్ తర్వాత మసాజ్ చేయించుకున్న, బాడీ మొత్తం టైట్ అయిపోతుంది అని చెప్పి. సో ఇప్పుడైతే బాడీ అయితే ఫ్రీగా ఉంది అండ్ మంచిగా వెళ్ళి వర్కౌట్ చేద్దాం. అండ్ ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నేను అన్నీ చూపించలేను, జస్ట్ కొంచెమే చూపిస్తాను, అది కూడా ఇంపాక్ట్ వర్కౌట్ చూపిస్తా. అండ్ సో అది ఫస్ట్ అయితే కాఫీ తాగి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పుష్లో షోల్డర్ ప్రెస్తో స్టార్ట్ చేస్తా, నెక్స్ట్
చెస్ట్ బెంచ్ ప్రెస్. సో నేను షోల్డర్ చెస్ట్ షోల్డర్ చెస్ట్ షోల్డర్ చెస్ట్ సో అట్లా అయిపోయిన తర్వాత లాస్ట్లో ట్రైసిప్ చేస్తాను అనమాట. ట్రైసిప్ 3 వేరియేషన్స్కి 2 వేరియేషన్స్ చేస్తా. సో ఇది వచ్చేసి మన థర్డ్ సెట్. నేను ఇందాక షోల్డర్ ప్రెస్ రికార్డ్ చేయలేదు, చెప్పా కదా లెంత్ ఎక్కువ అవుతుందని. సో అట్లానే రికార్డ్ చేయలేదు. కొన్ని బేసిక్ వేరియేషన్స్ చూపిస్తా. జస్ట్ బెంచ్ ప్రెస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్లైస్. సో ఫ్లైస్ హెవీ వెయిట్ తీసుకొని పోస్చర్ పోయేలాగా, అంటే లైక్ ఇంజురీ అయ్యేలా కాకుండా సో లైట్ వెయిట్ తీసుకొని హెవీ రెప్స్ కొట్టండి. లైక్ అండ్ ఒకవేళ హ్యాండ్ లిఫ్ట్ అవ్వలే అనుకో లైట్ వెయిట్ తీసుకొని పార్షియల్ రెప్స్ కొడితే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే 7 kgsతో ఒక 20-25 రెప్స్ చేద్దాం. ఇది పార్షియల్ రెప్స్. ఫ్లెక్స్ 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 బ్రీత్ హోల్డ్ చేయాలి. బమ్ చూడండి. ఈజీగా లిఫ్ట్ చేసే వెయిట్ ఇది 30-35 kgs 40 kgs చెస్ట్ ప్రెస్. అసలు చేతులు లేవకున్నంత ఫ్లైస్ చేసినాం, షోల్డర్ ఫ్లైస్. సో అసలు రావట్లేదు, బట్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అసలు ఊపిరి ఆడట్లే, బట్ యా చూద్దాం. అండ్ ఫస్ట్ ఫ్లైస్ కంటే ముందు చెస్ట్ ప్రెస్ చేయండి, మాలా మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే మేము ఫ్లోలో వెళ్ళిపోయినాం అనమాట ఆల్టర్నేటర్లో. బేసికల్లీ ఏమైందంటే నేను పర్టికులర్గా లాంగ్ హెడ్ని టార్గెట్ చేయడానికి అండ్ షార్ట్ హెడ్ని టార్గెట్ చేయడానికి పుష్ టైంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అనమాట. సో నేనేంటంటే డంబుల్స్తో కాకుండా దీంతో చేస్తాను. సో ఇది వచ్చేసి కంప్లీట్ స్ట్రెచ్ చేసుకోండి, కంప్లీట్ స్ట్రెచ్ డౌన్ అండ్ స్ట్రైట్ అప్. ఇది టచ్ అవ్వద్దు, తలకి టచ్ అవ్వకుండా చేయాలి. అండ్ దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నా హెడ్ ఇంత మంచిగా అనిపించడానికి రీజన్ ఇదే గ్రిప్. అండ్ నేను ఎప్పుడు ఇదే చేస్తాను, అసలు బోర్ కొట్టదు. అండ్ నా ఫేవరెట్ కూడా. సో 4 sets స్లోగా కంట్రోల్డ్గా అండ్ పర్ఫెక్ట్ వేలో చేయాలి. ఎంగేజ్ అయ్యే ఉండాలి హ్యాండ్, ఎప్పుడు వదిలేయద్దు. ఎల్బో కూడా వెనక్కి రావద్దు, ముందుకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, స్ట్రైట్ డౌన్. జిమ్ చేసి ఇంటికి వచ్చి ప్రోటీన్ తాగితే ఉంటుందిరా చారి, సుకూన్ ఉంటుంది. దట్టు సమ్మర్లో హాయిగా మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని. అసలు అమ్మో కొంచెం ఎర్లీగా పోవాలి, ఎర్లీగా పోతేనేమో క్రౌడ్ ఉంటుంది జిమ్లో అని చెప్పేసి ఇంకా నేను మెల్లగా వెళ్ళినా అనమాట. సో ఇదైతే పోస్ట్ వర్కౌట్ షేక్ అనమాట. దీంట్లో ఏం కలుపుకోలేదు, జస్ట్ వాటర్ అండ్ వే ప్రోటీన్ స్కూప్ అంతే. ఇది వచ్చేసి 26 grams 27 grams ఉంది, 26 grams ప్రోటీన్ ఒక స్కూప్లో. సో అది గైస్. అండ్ నెక్స్ట్ లంచ్లో కలుసుకుందాం, లెట్స్ గో. ఇప్పుడే స్నానం చేస్తా ఫ్రెష్గా అనమాట. సో స్టవ్ మీద అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసా. పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటనేది చూపిస్తాను నేను. సో స్టే ట్యూన్. ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకొని స్నానానికి అయితే వెళ్ళేసి వచ్చా. ఇప్పుడైతే కొంచెం బాడీ ఫ్రెష్గా ఉంటుంది, సో దట్ మంచి కుక్ చేసుకొని మంచి నీట్గా అట్లే తినేయచ్చని. సో అట్లా అయితే ఫ్రెష్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఇది వచ్చేసి కిడ్నీ బీన్స్ అండ్ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నా సాల్ట్ వేసుకొని. అండ్ ఇది కూడా బాయిల్ చేసుకున్నా బ్రొకోలీ. ఎందుకంటే బేసిక్గా బ్రొకోలీ బాయిల్ చేసుకోలేము, దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి మనకు కనిపించవు అనమాట. దానికోసమని బాయిల్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 100 grams పన్నీర్ అయితే తీసి పెట్టాను అనమాట నేను. ఎందుకు 150 grams కాదంటే 100 grams ఎందుకు తీసుకుంటున్నా అంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఇవి ఉన్నాయి అండ్ మళ్ళీ ఇవి ఉన్నాయి
అవి రైస్ అండ్ సలాడ్ కూడా ఉంటుంది. సో క్వాంటిటీ ఎక్సీడ్ అవ్వకుండా ఉండడానికి 100 grams పన్నీర్ అయితే తీసుకు. పన్నీర్ కుక్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, బ్లాక్ పెప్పర్ అండ్ మసాలా లైట్గా అన్ని లైట్గా తీసుకొని మనం దీంట్లో వేసి మిక్స్ చేసుకొని దాన్ని ప్యాన్ మీద తీసుకెళ్తాం అనమాట. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తామంటే అంతా మిక్స్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మిక్స్ చేసి లైట్ ఆయిల్, మీరు ఎక్కువ ఆయిల్ ఉందని అనుకోకండి, ఎందుకంటే నేను ఇది బ్రష్తో 1 tablespoon వేసేసి ఇట్లా బ్రష్ చేసిన అనమాట. సో దానివల్ల స్టిక్ అవ్వదు. సో ఇట్లా అటు ఇటు ఒక 5 to 10 minutes అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ సేమ్ ప్యాన్ మీద లైట్గా ఆయిల్, లైట్ బ్లాక్ పెప్పర్, లైట్ చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ లైట్గా షాలో ఫ్రై చేసుకొని ఒక మీల్లా ప్రిపేర్ చేస్తాం. అప్పుడు టేస్ట్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా అండ్ లో ఫ్యాట్ కూడా. అదే ప్యాన్ మీద నేను లైట్గా షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. తీసేసా పన్నీరు. సో జస్ట్ ఇట్లా సాల్ట్, బ్లాక్ పెప్పర్, అంటే మీకు టేస్ట్ కోసం కావాలంటే లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో అది మనకి గ్రీన్స్. అండ్ 185 grams తీసుకున్నా. సో 185 grams 2 cups కావాలన్నమాట. సో ఫస్ట్ కప్పు, నెక్స్ట్ కప్ కూడా తీసుకొని మీకు చూపిస్తాను నేను. వచ్చేసి మన లంచ్ మీల్ అనమాట. కంప్లీట్ వెజ్ హై ప్రోటీన్ మీల్. మీకు ఎక్కడ ఆయిల్ ఉండదు అండ్ అంతా నీట్గా ఉంటుంది. సో నా లంచ్ కూడా ఇదే అనమాట. నేను లంచ్ కూడా చూపిస్తాను ప్రిపేర్ చేసి. సో సేమ్ ప్రిపరేషన్ అంతా ఏం చూపాను కానీ బట్ మీల్ ఎలా ఉంటుంది ప్లేట్ అనేది చూపిస్తాను అంతే. నేను మ్యాక్రోస్ కూడా మెన్షన్ చేస్తాను అండ్ కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. పుష్ వర్క్ కూడా చేశాను కదా, ఫుల్ ఆకలి అయితే ఇస్తుంది. సో నేను తినేస్తాను. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ కోసం వెయిట్ చేయండి. ఇది వచ్చేసి నా స్నాక్ అనమాట. సో స్నాక్ టైంలో స్వీట్ పొటాటో అండ్ వాటర్ మిలన్. ఇది వచ్చేసి 125 grams లైక్ గ్రీన్ గ్రామ్స్ అండ్ వీటిని శనగలు. సో ఇది వచ్చేసి లాస్ట్ టైం యోగర్ట్ చూపించలేదు. సో ఇక్కడ చూసారా 8 grams ఉంది, నో యాడెడ్ షుగర్. సో ఇదైతే నేను 33 rupeesకి ఏమో తీసుకున్నాను అనమాట. ప్రోబయోటిక్ అండ్ డైజెషన్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది మంచిదన్నమాట. గుడ్ డెజర్ట్. సో దీంట్లో కింద ఆల్మండ్స్ ఉన్నాయి అండ్ పైన మల్బెర్రీస్ ఉన్నాయి, మధ్యలో యోగర్ట్ ఉంది. సో అవన్నీ మిక్స్ చేసుకొని డైరెక్ట్ తినేస్తా అనమాట. మనకు వచ్చేసి ఈ మీల్ కంప్లీట్ నేను మ్యాక్రోస్ ఇక్కడ మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. సో ఇది ఒక పర్ఫెక్ట్ మీల్. సో నేనే సొంతంగా ప్రిపేర్ చేసుకొని నేనే సొంతంగా నీట్గా క్యాల్కులేట్ చేసుకుని తింటున్నాను అనమాట. సో బెస్ట్ వెజిటేబుల్స్తో ఇంకో మంచి థింగ్ ఏంటంటే స్కిన్ బాగుతుంది అండ్ గేమ్స్ కూడా క్లీన్గా నీట్గా కనిపిస్తాయి. సో మార్నింగ్ ఏం చేసిన అంటే స్ప్రౌట్స్ వేయలేదు, స్ప్రౌట్స్ కూడా వేసిన, ఎక్స్ట్రా ఉండే స్ప్రౌట్స్ ఇంట్లో. అండ్ పన్నీర్ అయితే అయిపోయింది, చూపిస్తా ఒకసారి మొత్తం. నాకు జిమ్ నుంచి వచ్చేటప్పుడు లెమన్స్ కూడా తీసుకొచ్చాను అనమాట, స్క్వీజ్ చేద్దాము, టేస్ట్ బాగుంటుంది. ఇది మన మీల్ అనమాట, డిన్నర్. సో దీంట్లో ఆఫ్టర్నూన్ స్ప్రౌట్స్ వేయలేదు, ఇప్పుడు స్ప్రౌట్స్ వేసా. సో అది క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ పన్నీర్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అయింది. 120 grams వేసా, పొద్దున 100 grams వేసిన అనమాట. నేను చెప్పా కదా గైస్ ఇందాక, లైక్ లంచ్లో చెప్పా కదా, లంచ్ అండ్ డిన్నర్ సేమ్ ఉంటుంది క్వాంటిటీ. సో కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే స్ప్రౌట్స్ వేసా అనమాట దీంట్లో. సో స్ప్రౌట్స్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అండ్ లైక్ అదే పెసర్లు, గ్రీన్ గ్రామ్స్. And Hadi guys, I hope you like this video. If you like this video, please like, share, comment, subscribe. Krishna Prasanna. Until then, take care, bye bye, keep lifting weights. So ilanti videos kosam comment cheyandi. Thank you.